హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి సస్పెన్స్ హర్రర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే బస్రీ కట్టే. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే కొన్ని సంవత్సరాల క్రితం ఒక విలేజ్ లో ఒక అబ్బాయి పుడతాడు. అయితే ఆ గ్రామంలోని అందరూ కూడా ఒక బాబాని ఆరాధిస్తూ ఉండగా ఆ బాబా గ్రామ ప్రజలందరినీ చూసి ఈ అబ్బాయి ఒక రాక్షసుడు అని చెప్తాడు. దాంతో ఆ బాబా చెప్పిన విధంగానే గ్రామ ప్రజలందరూ కూడా ఆ చిన్న అబ్బాయిని ఒక బాక్స్ లో పెట్టి తనని వెంటనే నీళ్ళల్లోకి తోసేస్తారు. అయితే ఇదంతా కూడా ఒక బుక్ లో రాసి ఉండగా ఆ బుక్ ని ఒక వ్యక్తి చదువుతూ ఉంటాడు. విజయ్ అనే పేరు గల ఒక ఇంజనీర్ ఆ గ్రామానికి వచ్చి ఉంటాడు. నిజానికి ఆ గ్రామంలో ఉన్న ఒక పెద్ద బ్రిడ్జ్ డ్యామేజ్ అయి ఉంటుంది. అందువల్ల ఆ బ్రిడ్జ్ ని రీబిల్డ్ చేయడం కోసం విజయ్ వచ్చి ఉంటాడు. విజయ్ తో పాటు అతని అసిస్టెంట్ అయినటువంటి వేణు అనే వ్యక్తి కూడా వచ్చి ఉంటాడు. ఆ బ్రిడ్జ్ డ్యామేజ్ అవడానికి కారణం అక్కడ ఉన్న ఒక క్వారీ అని గ్రామస్తులందరూ కూడా విజయ్కి చెప్తారు. నిజానికి ముస్తాఫా అనే పేరు గల ఒక వ్యక్తి ఆ క్వారీ కాంట్రాక్ట్ ని తీసుకుని ఉంటాడు. అతనికి ఒక చిన్న ప్లేస్ నుంచి రాళ్లని బయటికి తీసే కాంట్రాక్ట్ దొరికి ఉంటుంది. కానీ అతను మాత్రం చాలా పెద్ద ఏరియాలో కబ్జా చేసి ఆ ఏరియా నుంచి రాళ్లు బయటికి తవ్వి తీసి ఆ రాళ్ళని చాలా లారీల్లో ఆ బ్రిడ్జ్ మీద నుంచి డే అండ్ నైట్ తేడా లేకుండా తోలుతూనే ఉంటాడు. దాంతో ఆ బ్రిడ్జ్ పాడైపోయి ఉంటుంది. విజయ్ ఆ డ్యామేజ్ ని ఇన్వెస్టిగేట్ చేసి దాని గురించి తన సీనియర్ ఆఫీసర్ కి కాల్ చేసి చెప్తాడు. అప్పుడే విజయ్ కి తన వైఫ్ నిత్య కాల్ చేసి నేను కూడా నువ్వు ఉన్న దగ్గరికి వస్తాను అని అంటుంది. దాంతో విజయ్ కూడా సరే నేను ఇక్కడ సెటిల్ అయ్యాను, నువ్వు చోటు రండి అని చెప్తాడు. ఆ తర్వాత రోజే నిత్య తన కొడుకు అరుణ్ తో కలిసి అదే గ్రామానికి వస్తుంది. వేణు విజయ్ ని చూసి సార్ మీ కొడుకు మీకంటే చాలా ఫాస్ట్ గా ఉన్నాడు అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ మాత్రం నిజానికి అతను నా కొడుకు కాదు, నిజానికి అరుణ్ నిత్య సిస్టర్ కొడుకు. అతని పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి అరుణ్ నిత్య దగ్గరే పెరుగుతూ ఉంటాడు. అందువల్ల మేము అరుణ్ ని మా కొడుకులాగా భావిస్తూ ఉంటాము అని చెప్తాడు. ఇదంతా కూడా వేణు విన్న తర్వాత సారీ సార్ తప్పు అయిపోయింది అని ఆ విజయ్ కి చెప్తాడు. ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే అరుణ్ తన రిమోట్ కారుతో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. వేణు అరుణ్ తో మాట్లాడడానికి చాలా ట్రై చేస్తాడు కానీ అరుణ్ మాత్రం అతనికి ఏ ఆన్సర్ ఇవ్వడు. అప్పుడే నిత్య వేణుని చూసి అరుణ్ మాట్లాడలేడు అని చెప్తుంది. ఆ మాటలు విన్న వేణు మళ్ళీ సారీ చెప్తాడు. ఆ తర్వాత నిత్య ఇల్లంతా కూడా తిరుగుతుంది. ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండడంతో పాటు ఆ ఇల్లు మొత్తం నిత్యకి చాలా బాగా నచ్చుతుంది. విజయ్ మరియు వేణు అన్ని సామాన్లన్నిటినీ కూడా ఇంట్లో సర్దుతారు. ఆ తర్వాత వేణు విజయ్ ని చూసి సరే సార్ అయితే నేను వెళ్తాను, ఏదైనా అవసరం ఉంటే ఎప్పుడైనా కాల్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతాడు. ఇక్కడ విజయ్ మరియు నిత్యకి పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయి ఉంటుంది. కానీ వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది. అయినప్పటికీ ఇద్దరికి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. ఆ తర్వాత రోజు విజయ్ వర్క్ కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. అరుణ్ మాత్రం బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉంటాడు. వేణు వచ్చి అరుణ్ ప్లేట్ లో ఉన్న ఇడ్లీని తీసి ఇది నువ్వు తినకపోతే నేను తింటాను అని అంటూ ఉంటాడు. అదే సమయంలో విజయ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అక్కడ వచ్చి కూర్చుని ఉంటాడు. అదే సమయంలో విజయ్కి ఒక కాల్ వస్తుంది. ఆ కాల్లో బ్రిడ్జ్ కింద ఒక బాక్స్ దొరికింది అని చెప్తారు. ఆ మాటలు విన్న విజయ్ మరియు వేణు వెంటనే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటారు. ఆ సమయంలో నిత్య వెంటనే విజయ్ ని చూసి నేను కూడా వస్తాను, ఆ బాక్స్ లో ఏముందో చూడాలనిపిస్తుంది అని అంటుంది. అయితే విజయ్ మాత్రం రావద్దు అని అంటాడు. కానీ వేణు మాత్రం విజయ్ ని చూసి సార్ నో ప్రాబ్లం రానివ్వండి అని అంటాడు. ఆ తర్వాత విజయ్ వేణు నిత్యాలు ముగ్గురు కలిసి ఆ బ్రిడ్జ్ దగ్గరికి రాగా అప్పటికే ఆల్రెడీ చాలా మంది జనం అక్కడికి వచ్చి ఉంటారు. ఆ బాక్స్ ను చూసిన వేణు మాత్రం జోక్ చేస్తూ విజయ్ ని చూసి సార్ ఈ బాక్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ఖజానా ఉంటుంది, అదే నిజమైతే నాకు కూడా వాటా ఇవ్వండి అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత విజయ్ అక్కడ ఉన్న వర్కర్స్ ని ఆ బాక్స్ ని ఓపెన్ చేయమని చెప్తాడు. దాంతో వెంటనే ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా అందులో చూసి షాక్ అవుతారు. ఎందుకంటే ఆ బాక్స్ లోపల ఒక చిన్న పిల్లవాడి స్కెల్టన్ ఉంటుంది. అంటే తల పెద్దగా, బాడీ చాలా చిన్నగా ఉంటుంది. అంతలోనే అక్కడికి పోలీసులు అందరూ కూడా వస్తారు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ బాక్స్ ఎక్కడి నుంచి దొరికింది అని అడుగుతాడు. దానికి విజయ్ సార్ ఇక్కడే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది, ఇక్కడే ఆ బాక్స్ దొరికింది అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ వెంటనే ఆ బాక్స్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన ఆ గ్రామంలోని ఒక అబ్బాయి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. అతను మరెవరో కాదు, స్టార్టింగ్ లో ఒక బుక్ చదువుతున్నాడు కదా అతనే ఆ వ్యక్తి. అతని పేరు చెన్నా.
ఆ అబ్బాయి చెన్నాతో మనం దేని గురించి అయితే భయపడుతున్నామో అదే నిజం అయ్యింది అని చెప్తాడు. ఆ తర్వాత చెన్నా ఆ బుక్ను ఓపెన్ చేసి చదవడం మొదలు పెడతాడు. మరోపక్క ఇంట్లో నిత్యకి విచిత్రమైన సౌండ్స్ వినిపిస్తాయి, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఏమీ ఉండదు. ఆ తర్వాత ఒక సౌండ్ విని నిత్య బయటికి వెళ్లి చూడగా అక్కడ ఒక లేడీ నిత్య ఇంటి వైపే చూస్తూ ఉంటుంది. నిత్య మళ్ళీ ముందుకు నడిచి ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఉన్న లేడీ అక్కడ కనిపించదు. అంత తొందరగా ఆ లేడీ ఎక్కడికి వెళ్లిపోయిందో నిత్యకి అసలేమీ అర్థం అవ్వదు. మరోపక్క అరుణ్ ఉయ్యాల్లో కూర్చుని ఆడుకుంటూ ఉంటాడు. నిత్య అరుణ్ని తీసుకుని ఇంట్లోకి వెళ్తుంది. ఆ తర్వాత విజయ్ ఇంటికి వస్తాడు. అప్పటికే నిత్య తన కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ ని అరేంజ్ చేసి ఉంటుంది. అదంతా చూసిన విజయ్ వెంటనే నిత్యాని చూసి నాకు ఇదంతా చూస్తూ ఉంటే మన ఫస్ట్ యానివర్సరీ గుర్తుకు వస్తుంది అని అంటాడు. అప్పుడే సడన్ గా అక్కడికి ఆ ఓల్డ్ లేడీ వస్తుంది. ఆమెను చూసిన నిత్య చాలా షాక్ అవుతుంది. నిజానికి ఆ ఓల్డ్ లేడీని నిత్యకి హెల్ప్ చేయడం కోసం పంపించి ఉంటాడు. ఆ ఓల్డ్ లేడీ పేరు శాంతమ్మ. నిత్య శాంతమ్మని మార్నింగ్ మిమ్మల్ని చూశాను, కానీ మీరు సడన్ గా ఎక్కడికి మాయమైపోయారు అని అడుగుతుంది. దానికి శాంతమ్మ నేను సార్ని కలవడానికి వచ్చాను, కానీ సార్ ఇంట్లో లేడని తెలిసి తిరిగి ఇక్కడి నుంచి వెళ్లిపోయాను అని చెప్తుంది. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే శాంతమ్మను చూసి రేపటి నుంచి మీరు పనుల్లోకి రండి అని చెప్తాడు. అయితే శాంతమ్మ వెళుతూ వెళుతూ నిత్యాన్ని విచిత్రంగా అలాగే చూస్తూ వెళ్తుంది. దాంతో నిత్య తనెందుకు నన్ను అలా చూస్తుంది అని అనుకుని టెన్షన్ పడుతుంది. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో నిత్య మేలుకుని తనకి దాహం వేయడంతో వాటర్ తాగడం కోసం కిచెన్ లోకి వెళ్తుంది. వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగా తనకి బయట నుంచి లోపలికి పొగ రావడాన్ని నిత్య గమనించి వెంటనే బయటికి వెళ్లి చూడగా అక్కడ అరుణ్ స్టాట్యూ లాగా నిలబడి ఉంటాడు. నిత్య వెంటనే అరుణ్ దగ్గరకు వెళ్లి ఇక్కడ ఇలా ఎందుకు నిలబడి ఉన్నావు అని అడుగుతుంది. అప్పుడు అరుణ్ ఒక ప్లేస్ వైపు ఫింగర్ పాయింట్ చేసి చూపిస్తాడు. దాంతో నిత్య వెంటనే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ నిత్యకి చాలా స్ట్రేంజ్ ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఎవరినో చూసిన నిత్య భయపడిపోయి వెంటనే అరుణ్ ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. ఆ సమయానికి విజయ్ కూడా నిద్రలేచి ఉంటాడు. నిత్య వెంటనే విజయ్ ని చూసి నేను బయట ఎవరినో చూశాను అని చెప్తుంది. అయితే ఆ మాటల్లో విన్న విజయ్ మాత్రం అదంతా నీ భ్రమ అయి ఉంటుంది, నువ్వు భయపడి అరుణ్ కూడా భయపెడుతున్నావు, వెళ్ళి నిద్రపో అని చెప్తాడు. ఆ తర్వాత రోజు విజయ్ వర్క్ పని మీద బయటికి వెళ్లిపోగా నిత్య ఇంట్లో చెట్లకి నీళ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శాంతమ్మ రావడంతో నిత్య వెంటనే శాంతమ్మను చూసి నిన్న ఆ బాక్స్ దొరికింది కదా, చాలా మంది రకరకాలుగా దాని గురించి మాట్లాడుతున్నారు, మీకు దాని గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంది. దానికి శాంతమ్మ లేదమ్మా, నేను పుట్టక ముందు స్టోరీ అది. విలేజ్ లో ఒక రాక్షసుడు పుట్టాడంట. అతని తల చాలా పెద్దది, శరీరం చాలా చిన్నదంట. ఆ అబ్బాయి గ్రామంలో ఉంటే గ్రామం నాశనం అయిపోతుంది అని గ్రామస్తులకు అనిపించింది. అందువల్ల అందరూ కలిసి ఒక బాబా చేతుల మీదుగా రిచువల్ చేసి ఆ అబ్బాయిని బాక్స్ లో పెట్టి నదిలో పడేశారు. ఇప్పటి వరకు ఇదంతా ఒక స్టోరీ, కానీ నిన్న ఆ బాక్స్ దొరికింది కదా, ఇప్పుడు అది స్టోరీ కాదు, అది నిజమని తెలిసింది అని చెప్తుంది. ఆ మాటలు విన్న నిత్య ఇంకా చాలా భయపడుతుంది. పనిలో భాగంగా విజయ్కి ఒక పొలిటీషియన్ కాల్ చేసి క్వారీకి రమ్మని పిలుస్తాడు. విజయ్ అక్కడికి వెళ్తాడు. ఆ సమయంలో పొలిటీషియన్ దగ్గర ముస్తాఫా ఉంటాడు. ఒక వ్యక్తిని ముస్తాఫా బాగా కొడుతూ ఉంటాడు. నిజానికి ఆ బ్రిడ్జ్ ని రెనోవేట్ చేయడానికి విజయ్ వచ్చాడని ఆ ముస్తాఫానే ఆ పొలిటీషియన్ కి చెప్పి ఉంటాడు. ఆ తర్వాత పొలిటీషియన్ విజయ్ ని చూసి ఇక్కడ ముస్తాఫాకి వ్యతిరేకంగా నువ్వేమీ చేయలేవు, నువ్వు అతనితో అడ్జస్ట్ అయ్యి పని చేస్తే బాగుంటుంది అని అంటాడు. ఇంతలోనే అక్కడికి ముస్తాఫా వచ్చి విజయ్ ని చూసి నీకు ఎంత మనీ కావాలో అంత మనీ తీసుకో, ఆ మనీ నేను నీకు ఇస్తాను, కానీ నేను ఎన్ని రాళ్ళు తవ్వుతాను, ఎక్కడ తవ్వుతాను, ఎక్కడికి తీసుకుని వెళ్తాను, ఈ విషయాల్లో నన్ను ఇబ్బంది పెట్టకు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న విజయ్ మాత్రం నాకు లంచం తీసుకునే అలవాటు లేదు, నా డ్యూటీ నేను చేస్తాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి విజయ్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో ముస్తాఫాకు కోపంతో వెంటనే విజయ్ని షూట్ చేయబోతూ ఉంటాడు, కానీ ఆ పొలిటీషియన్ ముస్తాఫాని ఆపుతాడు. మరోపక్క నిత్య అరుణ్ కి ఫుడ్ వడ్డించి అరుణ్ ని తినమని పిలుస్తుంది, కానీ అరుణ్ ఎక్కడా కూడా నిత్యకి కనిపించడు. దాంతో నిత్య వెంటనే అరుణ్ ని ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఒక రూమ్ లోకి వెళ్ళగా అక్కడ పాత వస్తువులన్నీ ఉంటాయి. అక్కడే ఒక బాక్స్ ఉంటుంది. అయితే ఆ బాక్స్ కదులుతూ ఉండడంతో అది చూసిన నిత్య అరుణ్ ఏమైనా ఆ బాక్స్ లో దాక్కున్నాడేమో చూద్దామని ఆ బాక్స్ దగ్గరికి వెళ్లి బాక్స్ ని ఓపెన్ చేసి అందులోకి చూసి షాక్ అయ్యి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. విజయ్ ఇంటికి వచ్చి నిత్యాని పిలుస్తాడు, కానీ ఎంతకీ రాకపోయేసరికి విజయ్ నిత్యాని
వెతుకుతూ ఫైనల్ గా ఆ రూమ్ లోకి వెళ్లి స్పృహ కోల్పోయి ఉన్న నిత్యాన్ని లేపుతాడు. ఆ రూమ్ లో నేను ఒక భూతాన్ని చూశాను, అరుణ్ కూడా కనిపించడం లేదు అని చెప్తుంది. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే ఆ రూమ్ లోకి వెళ్తాడు, కానీ అక్కడ ఎవ్వరూ కూడా ఉండరు. ఆ తర్వాత విజయ్ నిత్య దగ్గరికి వచ్చి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు, అక్కడ ఏమీ లేదు అని చెప్తాడు. ఇంతలోనే అక్కడికి శాంతమ్మ అరుణ్ ని తీసుకుని వస్తుంది. నిత్య వెంటనే శాంతమ్మని చూసి మీరు అరుణ్ ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని అడుగుతుంది. దానికి శాంతమ్మ దగ్గరలో ఉన్న టెంపుల్ కి తీసుకుని వెళ్లి వస్తున్నాను అని చెప్తుంది. నిత్య కింద పడిపోయినప్పుడు తన చేతికి దెబ్బ తగిలి బాగా రక్తం వస్తూ ఉండడంతో విజయ్ వెంటనే ఒక క్లాత్ తో నిత్య చేతికి కట్టి నిత్యాని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న డాక్టర్ కి జరిగిందంతా చెప్తాడు. డాక్టర్ నిత్యకి చెక్ చేస్తూ ఉండగా ఇంతలోనే ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది. అందువల్ల నర్సుని కట్టమని చెప్పి ఆ కేసుని చూడడానికి డాక్టర్ వెళ్తాడు. విజయ్ కూడా అక్కడికే వెళ్తాడు. అక్కడ నిజానికి ఒక ముగ్గురికి దారుణమైన పరిస్థితుల్లో హాస్పిటల్ కి తీసుకువచ్చి ఉంటారు. వాళ్ళల్లో ఒక చిన్న బాబు కూడా ఉంటాడు. నిజానికి క్వారీలో రాళ్లు తీయడం కోసం బ్లాస్ట్ చేసినప్పుడు వీళ్ళ ముగ్గురికి గాయాలై ఉంటాయి. అక్కడికి చెన్నా అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా వచ్చి ఉంటాడు. ఆ చెన్నా విజయ్ ని చూసి ఇలాంటి దుర్ఘటనలో ఇంతకు ముందు కూడా జరిగాయి, కానీ ఆ ముస్తాఫాని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ క్వారీ బంద్ అయితే కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బ్రతుకుతారు, లేదంటే ఇలాగే చనిపోతూ ఉంటారు అని చెప్తాడు. ఆ తర్వాత చెన్నా విజయ్ ని చూసి నువ్వేనా ఆ ఇంజనీర్వి అని అడుగుతాడు. దానికి విజయ్ నేనే ఆ కొత్త ఇంజనీర్ ని అని చెప్పి ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుంటారు. మరోపక్క నిత్య ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తాడు. అందువల్ల సంతోషంతో విజయ్ నిత్యాని మరియు అరుణ్ ని టెంపుల్ కి తీసుకుని వెళ్తాడు. ఆ సమయంలో నిత్య విజయ్ ని చూసి ఆ బ్లాస్ట్ లో ఆ చిన్న పిల్లవాడు కూడా ఇరుక్కున్నాడు పాపం అని అంటుంది. ఆ మాటలు విన్న విజయ్ నిత్యాని చూసి నేను ఈ విషయం గురించి మా సీనియర్ తో కూడా మాట్లాడడానికి వెళుతున్నాను, ప్రతిసారి ఇలాగే జరుగుతూ ఉంటే ఎంతమంది పిల్లలు చనిపోతారో అని అంటాడు. అయితే నిత్య మాత్రం తన భర్తకి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని నిత్య భయపడుతూ ఉంటుంది. విజయ్ నిత్యాని చూసి భయపడకు, నేనంతా మేనేజ్ చేస్తాను అని చెప్తాడు. అయితే విజయ్ తన సీనియర్ ని కలవడానికంటే ముందే ముస్తాఫాకి వ్యతిరేకంగా విజయ్ ఏదో చేయబోతున్నాడు అని ఆ పొలిటీషియన్ కి తెలుస్తుంది. ఆ పొలిటీషియన్ వెంటనే ముస్తాఫాకి కాల్ చేసి నీకు వ్యతిరేకంగా ఏదో జరగబోతుంది అని చెప్తాడు. అప్పుడు ముస్తాఫా ఆ పొలిటీషియన్ తో ఈ ఇంజనీర్ కి సరైన గుణపాఠం చెప్పవలసిన సమయం వచ్చింది, మన దారికి అడ్డం వస్తున్నాడు అని అంటాడు. మరో పక్క నిత్య తన కజిన్ కి కాల్ చేసి తన ప్రెగ్నెన్సీ గురించి చెప్తూ నాకు చాలా భయం వేస్తుంది అని అంటుంది. తన కజిన్ మాత్రం నిత్యతో పోయినసారి బేబీ కింద పడిపోయింది, దాని గురించి అస్సలు ఆలోచించకు, ఈసారి అంతా బాగుంటుంది అని చెప్తుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన మెమరీస్ అన్ని కూడా నిత్యకి గుర్తుకు వస్తాయి. అయితే ఫస్ట్ టైం తను ప్రెగ్నెంట్ అయిన సమయంలో అన్ఫార్చునేట్ గా నిత్యకి అబార్షన్ జరిగి ఉంటుంది. అందువల్ల నిత్య దేవుడా ఈసారి అలా జరగకుండా చూడు అని ప్రార్థిస్తూ ఉంటుంది. మరోపక్క విజయ్ తన సీనియర్ ని కలవడానికి సిటీకి వెళ్లబోతూ ఉండగా వేణు విజయ్ దగ్గరికి వచ్చి ప్లీజ్ సార్ ఆ ముస్తాఫాతో శత్రుత్వం పెట్టుకోవద్దు, అతను చాలా డేంజరస్ మనిషి అని చెప్తాడు. ఆ మాటలు విన్న విజయ్ వెంటనే వేణుని చూసి ఇలా చూడు, ఈ విధంగా అందరూ కూడా తమ గురించి ఆలోచిస్తూ పోతే ఆ ముస్తాఫా లాంటి వాళ్ళు ఇంకా పవర్ఫుల్ అవుతూ పోతూ ఉంటారు, నేను ఎవరికి భయపడను అని చెప్పి సిటీకి వెళ్లి రాత్రికి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పుడే నిత్య ఏడుస్తూ విజయ్ తో జరిగిందంతా కూడా చెప్తుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. విజయ్ సిటీకి వెళ్లిన తర్వాత ఎవరో డోర్ ని నాక్ చేస్తూ ఉంటారు. నిత్య భయపడుతూ డోర్ ని ఓపెన్ చేయగా ముస్తాఫా లోపలికి వచ్చి ఆ నిత్యాన్ని టార్చర్ చేస్తూ ఇలా చూడు, నీ భర్తకి నచ్చ చెప్పు, ఒకవేళ అతను నా విషయాల్లోకి వేలి పెడితే మాత్రం నీ కడుపు లోపల పెరుగుతున్న బిడ్డని అలాగే నీ భర్తని అస్సలు వదిలిపెట్టను అని బెదిరించి వెళ్ళిపోతాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. తనకు పుట్టబోయే బిడ్డకి ఏమైనా జరుగుతుందేమో అని నిత్య భయపడిపోయి విజయ్ తో సైలెంట్ గా ఉండండి అని చెప్తుంది. విజయ్ నిత్యాన్ని కూల్ చేస్తూ అలా ఏమీ జరగదు అని చెప్తాడు. ఆ తర్వాత శాంతమ్మ నిత్యాన్ని లోపలికి తీసుకుని వెళ్లి నిద్ర పుచ్చుతుంది. మరోపక్క ముస్తాఫా మాత్రం నేను ఆ ఇంజనీర్ వైఫ్ ని ఏ విధంగా భయపెట్టానో తెలిసి ఇప్పుడు అతను కనీసం నా నీడని టచ్ చేయడానికి కూడా భయపడుతూ ఉంటాడు అని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అదే సమయంలో విజయ్ అక్కడికి వస్తాడు. విజయ్ వెంటనే ముస్తాఫా మనుషులందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. ఆ వెంటనే విజయ్ ముస్తాఫాని కూడా బాగా కొట్టి ఒక కత్తి తీసుకుని తనని పొడి చేస్తాడు. ముస్తాఫా మాత్రం అలా చెయ్యవద్దు అని విజయ్ ని రిక్వెస్ట్ చేస్తాడు, కానీ విజయ్ మాత్రం వినకుండా ముస్తాఫాని కత్తితో పొడి చేస్తాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే అక్కడ ముస్తాఫా చనిపోయి పడి ఉంటాడు.
ఆ తర్వాత కొంత సమయానికి పోలీస్ ఇన్స్పెక్టర్ అక్కడికి వస్తాడు. ముస్తాఫా మనసులలో ఒక వ్యక్తి ఇన్స్పెక్టర్ ని చూసి, ఇంజనీర్ విజయ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ బాగా కొట్టి బహుశా ముస్తాఫాని అతనే చంపి ఉండవచ్చు అని అంటాడు. ఆ తర్వాత రోజు విజయ్ ఇంటికి పోలీసులు వచ్చి విజయ్ ని పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు. అక్కడ ఇన్స్పెక్టర్ ముస్తాఫా మనుషులే ముస్తాఫాని చంపి ఉంటారు అని ఆ ముస్తాఫా మనుషులందరినీ కూడా బాగా కొడుతూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ విజయ్ దగ్గరికి వచ్చి విజయ్ ని ఇంట్రాగేట్ చేస్తూ, నీ మీద కూడా నాకు అనుమానంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్, నేను ముస్తాఫాని చంపలేదు అని చెప్తాడు. మరోపక్క వేణు విజయ్ ఇంటికి వెళ్ళగా విజయ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అని తెలిసి వేణు కూడా వెంటనే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. విజయ్ వేణుతో కూడా నిజానికి నేను ముస్తాఫాని చంపలేదు అని చెప్తాడు. నిజానికి నిన్న రాత్రి విజయ్ కత్తితో ముస్తాఫాని బెదిరిస్తూ, ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే నిజంగానే నిన్ను చంపుతా అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. ఇదంతా కూడా విజయ్ ఇన్స్పెక్టర్ గా చెప్పినా ఆ ఇన్స్పెక్టర్ మాత్రం విజయ్ మాటల్ని అస్సలు నమ్మడు. ఆ తర్వాత చెన్నా పోలీస్ స్టేషన్ కి వచ్చి ఇన్స్పెక్టర్ ని చూసి విజయ్ హత్య చేయలేదు, హంతకుడు ఎవరో ఈ వీడియోలో ఉంది అని చెప్పి ఇన్స్పెక్టర్ కి ఆ వీడియోని చూపిస్తాడు. అయితే ఆ వీడియోలో నిత్య అక్కడికి వచ్చి చాలా స్ట్రేంజ్ గా బిహేవ్ చేస్తూ ఆ ముస్తాఫాని చూసి, నువ్వు నా బిడ్డను చంపుతావా, నిన్ను అస్సలు బ్రతకనివ్వను అని చెప్పి ఆ ముస్తాఫాని చంపేస్తుంది. ఆ వీడియోని చూసిన తర్వాత నిత్య అంత వింతగా ఎందుకు బిహేవ్ చేస్తుందో అసలు ఏమీ అర్థం కాదు. అప్పుడు చెన్నా విజయ్ మరియు ఇన్స్పెక్టర్లని చూసి, మీరు మా ఇంటికి రండి, నేనంతా కూడా మీకు వివరిస్తాను అని అంటాడు. ఆ తర్వాత విజయ్ మరియు పోలీస్ ఇన్స్పెక్టర్ ఇద్దరూ కలిసి చెన్నా ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు చెన్నా వాళ్ళ ముందు ఒక బుక్ చేతిలోకి తీసుకుని వాళ్ళని చూసి, ఇంతవరకు మనం ఏ స్టోరీస్ అయితే విన్నామో అవన్నీ కల్పించి చెప్పినవి, అసలు ఏం జరిగిందో నేను మీకు చెప్తాను అని రియల్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 150 సంవత్సరాల క్రితం ఆ గ్రామంలో ఒక సర్దార్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతని వైఫ్ పేరు కౌసల్య. ఆమె ఒక ఆదివాసీ మహిళ. ఎన్ని సంవత్సరాలైనా కూడా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అయితే సర్దార్ బ్రదర్ కి ఒక కొడుకు పుడతాడు. అతను మాత్రం నా కొడుకే ఈ గ్రామానికి నెక్స్ట్ సర్దార్ అవుతాడు అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత దేవుడి దయ వల్ల కౌసల్య కూడా ప్రెగ్నెంట్ అవుతుంది. దానికి సర్దార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఆ విషయం తెలుసుకున్న సర్దార్ బ్రదర్ కి చాలా జెలసీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే తన కొడుకు నెక్స్ట్ సర్దార్ కాడు అని అనుకుంటాడు. అందువల్ల సర్దార్ బ్రదర్ మరియు తన వైఫ్ ఒక బాబాని కలుస్తారు. అప్పుడు ఆ బాబా వాళ్ళకి ఏదో ఒక మందు ఇచ్చి, దీన్ని ఆ కౌసల్యకి కొద్దిగా తాగించండి, కడుపులోనే బిడ్డ చనిపోతాడు అని చెప్తాడు. ఆ తర్వాత సర్దార్ బ్రదర్ మరియు తన వైఫ్ ఇద్దరూ కలిసి కౌసల్యాన్ని చూసుకునే సాకుతో రోజు కౌసల్యకి ఆ మందుని తాగిస్తూ ఉంటారు. ఆ తర్వాత కౌసల్యకి పెయిన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ పెయిన్ ని కౌసల్య భరించలేక బాధపడుతూ ఉంటుంది. తన ప్రెగ్నెన్సీలో ఏదో డిఫికల్టీస్ ఉన్నట్లు అనిపిస్తుంది. అందువల్ల సర్దార్ కౌసల్యాని ఎద్దుల బండిలో వైద్యుని దగ్గరికి తీసుకుని వెళుతూ ఉండగా సర్దార్ బ్రదర్ మరియు తన మనుషులు సర్దార్ మరియు తన వైఫ్ మీద దాడి చేస్తారు. ఆ దాడిలో సర్దార్ అక్కడే చనిపోతాడు. ఇంతలోనే కౌసల్యకి కొడుకు పుట్టగానే ఆమె కూడా స్పృహ కోల్పోతుంది. ఆ వెంటనే సర్దార్ బ్రదర్ ఆ బాబుని చంపబోతూ ఉండగా అక్కడికి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చేస్తారు. దాంతో సర్దార్ బ్రదర్ తన అప్పుడే అక్కడికి వచ్చినట్టుగా యాక్టింగ్ చేస్తాడు. గ్రామ ప్రజలందరితో పాటు బాబా కూడా అక్కడ ఉంటాడు. కౌసల్య కొడుకు తల పెద్దదిగా శరీరం చిన్నదిగా ఉండడం వల్ల దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బాబా ప్రజలందరినీ చూసి, ఈ అబ్బాయి రాక్షసుడు, అందువల్లే అతని తల చాలా పెద్దదిగా ఉంది, ఈ అబ్బాయి వల్ల గ్రామానికి చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పగా ఇదంతా విన్న ప్రజలు చాలా భయపడిపోతారు. కానీ బాబా మరియు సర్దార్ బ్రదర్ కలిసి ఈ కుట్ర చేశారని ఆ ప్రజలకి తెలిసి ఉండదు. బాబా చెప్పినందువల్ల కౌసల్య కొడుకుని ఒక బాక్స్ లో ఉంచి దాన్ని నదిలో పడేయడానికి రెడీ అవుతారు. ఆ సమయంలో కౌసల్య కూడా మెల్లగా చనిపోబోతూ ఉంటుంది. అప్పుడు బాబాకి, ఒకవేళ కౌసల్య చనిపోయి ఇంకో జన్మ తీసుకుంది అంటే మాత్రం మన మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటుంది అని అనిపిస్తుంది. అందువల్ల కౌసల్య చనిపోయిన తర్వాత ఆ బాబా వెంటనే ఆ కౌసల్య ఆత్మను కూడా ఆ బాక్స్ లోనే బంధిస్తాడు. ఆ తర్వాత దాన్ని నీళ్ళల్లో పడేస్తాడు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ బాక్స్ ని విజయ్ ఓపెన్ చేసినప్పటి నుంచి నిత్య లోపల చాలా చేంజెస్ కనిపించాయి. ఆ తర్వాత చెన్నా ఆ బాక్స్ లో బంధించి ఉన్న కౌసల్య ఆత్మ కూడా విడుదలయ్యింది. వెంటనే ఆ ఆత్మ నిత్య శరీరంలోకి ప్రవేశించింది అని చెప్తాడు. ఆ మాటలన్నీ వాళ్ళకి నిజమే అని అనిపిస్తాయి. అప్పుడు ఇన్స్పెక్టర్ వెంటనే విజయ్ని చూసి, ఆ
ముస్తాఫా కేసును నేను హ్యాండిల్ చేస్తాను, నువ్వు వెళ్ళి నీ వైఫ్ ను చూసుకో అని చెప్తాడు. ఆ తర్వాత విజయ్ వెంటనే ఇంటికి వెళ్ళగా నిత్య విజయ్ ని చూసి అసలేం జరిగింది, పోలీసులు నిన్నెందుకు తీసుకుని వెళ్ళారు అని అడుగుతుంది. దానికి విజయ్ ఏం లేదు, ముస్తాఫాని ఎవరో చంపేశారు, పోలీసులకి నేనే చంపేశాను అని అనుమానం వచ్చింది, కానీ ఇప్పుడు హంతకుడు నేను కాదు అని పోలీసులకు తెలిసిపోయింది అని అంటాడు. అయితే ఆ రోజు రాత్రి విజయ్ నిద్రపోతూ ఉండగా ఒక రూపాన్ని చూసిన నిత్య స్పృహ కోల్పోయి ఒక రూమ్ లో సడన్ గా పడిపోతుంది. ఆ రూమ్ లో నుంచి సడన్ గా శబ్దాలు రావడంతో ఆ సౌండ్స్ విన్న విజయ్ ఆ రూమ్ దగ్గరకు వెళ్లి ప్రతి చోట వెతికి టార్చ్ లైట్ వేసి మరీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే సడన్ గా నిత్య వచ్చి విజయ్ గొంతు నులుముతూ ఉంటుంది. అప్పుడే విజయ్ ఉలిక్కిపడి నిద్ర లేచి ఇదంతా నా కళ అనుకుని వెంటనే ఒక రూమ్ లోకి వెళ్ళగా ఆ రూమ్ లో నిజంగానే నిత్య పడుకుని ఉంటుంది. విజయ్ వెళ్లి నిత్యకి బెడ్ షీట్ కప్పుతాడు. అయితే నిత్య ఇంతకు ముందు లాగా నార్మల్ గా లేదు అని విజయ్ చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. విజయ్ బాధపడడాన్ని చూసిన వేణు వెంటనే విజయ్ ను చూసి, సార్ నాకు దెయ్యాల్ని వదిలించే ఒక మంత్రగాడు తెలుసు, బహుశా అతను మనకు హెల్ప్ చేయవచ్చు అని అంటాడు. దానికి విజయ్ కూడా అంగీకరిస్తాడు. వేణు వెంటనే ఆ వ్యక్తిని ఇంటికి తీసుకుని వస్తాడు. అయితే ఆ మంత్రగాడు వేపాకులతో ఆ నిత్య తల మీద బాగా కొడుతూ ఉంటాడు. ఇదంతా చూసిన విజయ్ చాలా కోపంతో ఆ వ్యక్తిని బాగా కొట్టి ఇంట్లో నుంచి పంపించేస్తాడు. అయితే నిత్య రోజు రోజుకి ఇంకా అనారోగ్యం పాలవుతూ ఉంటుంది. తను ప్రెగ్నెన్సీతో అలా ఉండడంతో విజయ్కి చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత చెన్నా విజయ్ ని చూసి, నాకు ఒక ప్రొఫెసర్ తెలుసు, అతను ఆత్మల గురించి స్టడీ చేస్తూ ఉంటాడు, బహుశా అతను నీకు హెల్ప్ చేయవచ్చు అని చెప్పి విజయ్ ని ఆ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ అసిస్టెంట్ మాత్రం ప్రొఫెసర్ ఎవరిని కలవడు అని చెప్తాడు. విజయ్ ఆ అసిస్టెంట్ ని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు, ప్లీజ్ మమ్మల్ని అతన్ని కలిసేలాగా చెయ్యండి అని అంటూ ఉంటాడు. అయితే చివరికి ఆ అసిస్టెంట్ విజయ్ మరియు చెన్నాలని ఆ ప్రొఫెసర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. అయితే ఆ ప్రొఫెసర్ కూడా, ఇప్పుడు నేను ఏ కేసుని కూడా డీల్ చేయడం లేదు, మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని అంటాడు. దాంతో కోపం తెచ్చుకున్న విజయ్ వెంటనే చాలా కోపంగా ఆ ప్రొఫెసర్ ని చూసి, ఒకవేళ నీ కూతురికి ఇలాగా జరిగి ఉంటే మీ కూతురికి కూడా సహాయం చేయకుండా ఇలాగే వదిలేస్తారా అని అడుగుతాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వస్తూ ఉండగా విజయ్ మరియు చెన్నాన్ని చూసిన ఆ ప్రొఫెసర్ అసిస్టెంట్, ఒక యాక్సిడెంట్ లో ప్రొఫెసర్ వైఫ్ మరియు తన కూతురు చనిపోయారు, అప్పటి నుంచి ప్రొఫెసర్ ఏ కేసుని కూడా తీసుకోవడం లేదు, ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్తాడు. ఆ తర్వాత విజయ్ మరియు చెన్నాలు ఇంటికి వస్తారు. అప్పుడే నిత్య శాంతమ్మ గొంతును పట్టుకుని తన గొంతు నులుముతూ ఉంటుంది. విజయ్ మరియు చెన్నాలు వెంటనే వచ్చి ఆ నిత్యాన్ని కంట్రోల్ చేసి ఆ శాంతమ్మని కాపాడి అసలు ఏం జరిగింది అని అడుగుతారు. దానికి శాంతమ్మ, నేను పాలల్లో కుంకుమ పువ్వుని కలిపి నిత్యకిచ్చి ఇవి తాగితే బేబీ అందంగా పుడుతుంది అని చెప్పాను, కానీ నిత్య నాకు విషయం ఇచ్చి నా బేబీని చంపాలనుకుంటున్నావా అంటూ నా గొంతు నులుముతుంది అని చెప్తుంది. ఆ నిత్య బిహేవియర్ ని చూసి విజయ్ ఆ శాంతమ్మకి క్షమాపణలు చెప్పి మీరు ఈ రోజు ఇంటికి వెళ్ళండి అని అంటాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ వేణు విజయ్ ని నిద్ర లేపి ఆ ప్రొఫెసర్ వచ్చాడు అని చెప్తాడు. అంటే మీ కూతురికి ఇలా జరిగితే మీరు సైలెంట్ గా ఉంటారా అని విజయ్ ప్రొఫెసర్ ని అడిగిన ఆ మాటలు ఆ ప్రొఫెసర్ మనసుకు తగిలి ఉంటాయి. అందువల్లే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం వచ్చి ఉంటాడు. ప్రొఫెసర్ వెంటనే నిత్య రూమ్ లోకి వెళ్లి ఆ నిత్య రూమ్ ను బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు నిత్య అక్కడికి వచ్చి ప్రొఫెసర్ మీద దాడి చేస్తుంది. కానీ ప్రొఫెసర్ అసలేమీ రియాక్ట్ అవ్వకుండా ఆ నిత్యనే బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఆ ప్రొఫెసర్ వెంటనే విజయ్ ని చూసి, నేను ఒక 2-3 రోజుల్లో తనని నార్మల్ చేయగలను అని చెప్తాడు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ నిత్య తన రూమ్ లో ఉండదు. అందువల్ల అందరూ కలిసి నిత్యాన్ని వెతుకుతూ ఉంటారు. అప్పుడు నిత్య ఎక్కడికో వెళుతూ ఉంటుంది. అంటే ఆమెకి నిజంగా దెయ్యం పట్టినట్లుగా అనిపిస్తుంది. విజయ్ మరియు చెన్నాలు అక్కడికి వెళ్లి తనని ఆపే ప్రయత్నం చేయగా వాళ్ళ మీద కూడా దాడి చేస్తుంది. అయితే విజయ్ మరియు చెన్నాలు నిత్యాన్ని స్పృహ కోల్పోయేలాగా చేసి ఇంటికి తీసుకుని వస్తారు. నిత్యకి స్పృహ వచ్చి చూడగా తనని కట్టేసి ఉంచుతారు. నిత్య ఎదురుగా ప్రొఫెసర్ ఉంటాడు. సైడ్ లో హై వాల్యూమ్ వినిపించే సౌండ్ సిస్టమ్ ని పెట్టి ఉంటారు. అప్పుడు ప్రొఫెసర్ విను, కౌసల్య ఇది నీ శరీరం కాదు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటాడు. దానికి కౌసల్య, నేను వెళ్ళను, నేను ఈ బేబీని చూడాలి అని అంటుంది. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఆ సౌండ్ సిస్టమ్ ని ఆన్ చేయగా హై వాల్యూమ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ నిత్యాన్ని పొసెస్ చేసి ఉన్న కౌసల్య తట్టుకోలేక వెంటనే కట్టేసి ఉన్న చైన్స్ అన్నిటిని తీసి విడిపించేసుకుని ఆ తర్వాత అందరి మీద అటాక్ చేస్తుంది. కానీ ప్రొఫెసర్ చెప్పడం వల్ల విజయ్ వాల్యూమ్ ని ఇంకా పెంచుతాడు. నిత్య అప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి కౌసల్య ఆత్మ ఆ సౌండ్ ని తట్టుకోలేక నిత్య శరీరాన్ని వదిలేస్తుంది. ఫైనల్ గా నిత్య నార్మల్
వాళ్ళు అయ్యి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ విజయ్ని చూసి ఇప్పుడు నిత్యకి ఏ ప్రాబ్లం లేదు అని చెప్తాడు. దానికి విజయ్ ప్రొఫెసర్ని చూసి ఆ దెయ్యాన్ని విడిచిపెట్టినందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు ఆ ప్రొఫెసర్ విజయ్ని చూసి అసలు మీ వైఫ్ శరీరంలో అసలు దెయ్యమే లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న విజయ్ మరియు ఆ చన్నాలు షాక్ అయ్యి అసలు మీరేం చెప్తున్నారు అని అంటారు. అప్పుడు ప్రొఫెసర్ అసలు నిజాన్ని చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి నిత్య ఆ బాక్స్ లో ఉన్న చిన్నబాబు స్కెల్టన్ ని చూసినప్పటి నుంచి దాన్ని చాలా ఇంట్రెస్ట్ గా తీసుకుని శాంతమ్మని దాని గురించి అడిగిన సంగతి మనకు తెలుసు. కానీ నిత్య దాని గురించి చెన్నాని కూడా అడిగినట్టు ఉంది. చెన్నానే మొత్తం స్టోరీ అంతా కూడా నిత్యకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాడు. కౌశల్య స్టోరీ తెలుసుకున్న నిత్య తనని తాను కౌశల్య అని ఊహించుకుంటూ మెల్లమెల్లగా నిత్య కౌశల్య లాగా మారిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నిత్య కూడా ప్రెగ్నెంట్ కాబట్టి ఆ బాధని అదే కౌశల్య బాధని తాను అనుభవిస్తూ కౌశల్య లాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. ఇది కూడా ఒక రకంగా మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని అంటాడు. ఆ తర్వాత ప్రొఫెసర్ విజయ్ ని చూసి ఇవన్నీ ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేయడం నాకు చాలా కష్టం అనిపించింది, అందువల్లే నేను దెయ్యాన్ని వదిలించి ఈ నాటకం ఆడాను అని చెప్తాడు. ఆ తర్వాత సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విజయ్ ఆ ప్రొఫెసర్కి థ్యాంక్స్ చెప్పి పంపిస్తాడు. ఆ తర్వాత విజయ్ తనకు హెల్ప్ చేసినటువంటి వేణు, చెన్న అలాగే ఆ శాంతమ్మకి కూడా థ్యాంక్స్ చెప్పి విజయ్ నిత్యాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.